ప్రపంచంలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా ఎన్నో విశిష్టలతో కూడుకున్నది. రోజుకో వింత అక్కడ జరుగుతుండడం కుంభమేళా ఆరంభమైన రోజు నుంచి మనకు కనిపిస్తోంది. ఈ కుంభమేళాను చూసేందుకు ప్రతిరోజు కోట్లాది మంది భక్తులు హాజరవుతున్నారు. అయితే ఇటీవల ఓ శతాధిక వృద్ధుడు వార్తల్లోకి ఎక్కాడు. ఆయన మరెవరో కాదు, స్వామి శివానంద్. పద్మశ్రీ అవార్డు గ్రహీత, యోగా గురువు అయిన స్వామి శివానంద్ గత 100 ఏళ్లుగా కుంభమేళాకు హాజరవ్వడం అరుదైన రికార్డు అంటున్నారు శిష్యులు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా భావిస్తున్న స్వామి శివానంద్ 128 సంవత్సరాల వయసులో ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు వచ్చారు. స్వామి శివానంద్ వయస్సు ఈయన ఆధార్ కార్డు ప్రకారం ఆగస్టు 8, 1896 అని తెలుస్తోంది. ఈ శతాధిక వృద్ధుడు 100 సంవత్సరాలుగా కుంభమేళాకు హాజరవుతున్నారు. కుంభమేళా ముగిసిన అనంతరం స్వామి శివానంద్ వారణాసి చేరుకుంటారని శిష్యులు చెబుతున్నారు. స్వామి శివానంద్ ప్రతి కుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరిస్తూ వస్తున్నారు. 2022లో పద్మశ్రీతో సత్కరించబడిన స్వామి శివానంద్ నేటికి చక్కని క్రమశిక్షణ మరియు మంచి జీవన శైలిని పాటిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు మేల్కొనడం, తదుపరి ధ్యానం చేయడం, ఆ తర్వాత యోగా సాధన చేయడం ఈయనకు వెన్నతో పెట్టిన విద్య. నూనె, ఉప్పు లేదా చక్కెర లేకుండా ఉడికించిన ఆహారాన్ని మాత్రమే తినడం ఈయనకు అలవాటు. పాల పదార్థాలు కూడా తీసుకోరు. నిరాడంబర జీవితం గడుపుతూ యోగా, ధ్యానం విశిష్టతను వివరిస్తూ ఆరోగ్యకరమైన జీవితానికి నడక ఎంతో అవసరం అనే సందేశాన్ని నేటి యువతకు అందిస్తున్నారు పద్మశ్రీ స్వామి శివానంద్.